ఫేక్ న్యూస్. రేషన్ షాపుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ దుకాణాలలో కరోనా సమయం నుండి ప్రతి ఒక్కరికి ఫ్రీగా రేషన్ బియ్యం సప్లై చేస్తున్న కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పంపిణీ చేసే 6 కిలోల బియ్యంలో 5 కిలోల బియ్యం నరేంద్ర మోడీ గారు పంపిణీ చేస్తున్నారు. కేవలం 1 కిలో మాత్రమే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. కావున నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి ఒక్క రేషన్ దుకాణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టాలని తెలియజేయడం జరిగింది. మొత్తం 6 కిలోలు మనిషికి 5 కేజీలు. కేంద్రం బీజేపీ వాటా 1 కేజీ మాత్రమే రాష్ట్ర కాంగ్రెస్ వాటా. ఇది ప్రజలకి నిజాలు తెలియక రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇస్తుంది అనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేది మనిషికి 1 కిలో మాత్రమే. ఈ కార్యక్రమంలో రంగుల శంకర్ రాష్ట్ర అధికార ప్రతినిధి, బీజేపీ ఓబీసీ మోర్చా ముత్యం సుజాత, రాష్ట్ర ఎస్సీ మోర్చా సెక్రటరీ మహేష్ గౌడ్, సెక్రటరీ కోస్గి శివకేశవ్, బీజేపీ మాజీ వైస్ ప్రెసిడెంట్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, విఘ్నేష్ వీరబత్తిని, బాలకృష్ణ, భాను కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 9 వస్తువులు ఉచితంగా పేదలకు ఇచ్చే గొప్ప నిర్ణయం తీసుకున్నారు మా నరేంద్ర మోడీ గారు. గోధుమలు, పిండి, చక్కెర లాంటివి కూడా వీలైన తొందరలో పేదవారికి అందరికీ అందించే గొప్ప నిర్ణయం తీసుకురు. ఇప్పుడు అది మహారాష్ట్రలో స్టార్ట్ అయింది. వీలైన తొందరలో మన ఆంధ్ర, తెలంగాణలో స్టార్ట్ అవుతుంది. 9 రకాల నిత్యావసర వస్తువులు కూడా మన రేషన్ షాపుల్లో నరేంద్ర మోడీ వారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా పేదవాళ్ళనే కాకుండా దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకువస్తున్న గొప్ప పార్టీ బీజేపీ పార్టీ మా నరేంద్ర మోడీ సర్కార్. ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ పేదలకు సంబంధించి ముద్రా లోన్స్ వస్తున్నాయి, స్ట్రీట్ వెండర్స్ లోన్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే ప్రతి ఒక్క పేదవాడు వాటిని ఉపయోగించుకొని వ్యాపార పరంగా అభివృద్ధి చెందొచ్చు. ఇంకా అభివృద్ధి పరంగా చెప్పాలంటే మన నేషనల్ హైవే తీసుకుంటే 1947 నుంచి 2014 వరకు ఓన్లీ 97,000 కిలోమీటర్లు ఉన్న నేషనల్ హైవేస్ని దాదాపు 145,000 కిలోమీటర్లు చేసిండు. అంటే 9 సంవత్సరాల్లో 50,000 కిలోమీటర్లు పెంచిన పార్టీ మా బీజేపీ పార్టీ. అదేవిధంగా రైల్వేలకు వస్తే 508 రైల్వే స్టేషన్లు ఆధునిక అభివృద్ధి చేస్తూ వాటి అభివృద్ధి కోసం తీర్మానం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. ఎయిర్పోర్ట్ల విషయానికి వస్తే ఇంతకుముందుకు దేశంలో 74 ఎయిర్పోర్ట్లు ఉండే, ఇప్పుడు అవి 148 ఎయిర్పోర్ట్లు అయినాయి. ఈ విధంగా చెప్పుకుంటే ప్రతి ఒక్క విషయంలో పేదల కానుంచి ఉన్నోళ్ళ వరకు మధ్యతరగతి వరకు ప్రతి ఒక్కరిని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరి సమస్యలకు తీర్చాలని పనిచేస్తున్న పార్టీ మన నరేంద్ర మోడీ పార్టీ. కాబట్టి కులం, మతం తేడం లేకుండా భారతదేశ అభివృద్ధి కోసం ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురువుగా పెట్టిన పార్టీ మా నరేంద్ర మోడీ పార్టీ. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి. ఇవాళ భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు సన్న బియ్యం తినాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము అందరం హర్షం వ్యక్తం చేస్తూ ఎక్కడైతే రేషన్ షాపుల్లో దయచేసి మా నరేంద్ర మోడీ గారి ఫోటో ఫ్లెక్స్ పెట్టాలని చెప్పేసి మేము అన్ని రేషన్ షాప్ డీలర్లకు మేము వినియోగించుకుంటాం. జై బీజేపీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.